వెరీ గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ టు డే 3 లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ హై అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. నిన్న ఈ లెవెల్ మార్క్ చేస్తున్నాం కదా, సప్లై జోన్ అని చెప్పి ఆ లెవెల్ తర్వాత బ్రేక్అవుట్ అయితే అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్ గ్యాప్ బోర్డర్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్ గా గ్యాప్ బోర్డర్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది మార్కెట్. ఓకే, గ్యాప్ బోర్డర్ ఏమి బ్రేక్అవుట్ అవ్వలేదు. సో సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఆ లెవెల్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు గ్యాప్ బోర్డర్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ గ్యాప్ బోర్డర్ పైన ఓపెన్ అవుతుంది. అలాంటప్పుడు ఇనిషియల్‌గా ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ లెవెల్ అనేది సపోర్ట్ అవ్వచ్చు. ఓకే. ఇఫ్ యూ సీ వి ఆర్ హావింగ్ ఏ సప్లై జోన్ అట్ దిస్ ప్లేస్. ఇక్కడ నుంచి క్రాష్ అయింది చూడండి ఆ రోజు మార్కెట్. ఎప్పుడు ఆన్ ది రేట్ ఆఫ్ 27th ఫిబ్రవరి ఆ లెవెల్ దగ్గర నుంచి 340 పాయింట్స్ క్రాష్ అయింది. నెక్స్ట్ డే కంటిన్యూషన్ కూడా అయింది. ఓకే. సో ఈ లెవెల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ సప్లై జోన్. వర్జిన్ సిపిఆర్ ఉంది. కానీ చెప్పాను కదా, వర్జిన్ సిపిఆర్ అనేది మనం 5 డేసే మార్క్ చేసుకుంటామని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఎక్కడుంది? 1, 2, 3, 4, 5 ఆల్రెడీ 5 అనేది క్రాస్ అయిపోయింది. ఓకే. ఈరోజు 7th డే. అలాంటప్పుడు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వను. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది. ఇదైతే ఓన్లీ ఈరోజు 4th డే కాబట్టి ఈ లెవెల్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్‌గా వర్జిన్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవుతుంది మార్కెట్ అనేది. సో ఆ లెవెల్ పైకి వెళ్తదా? లేదంటే రిజెక్షన్ అవుతదా చూద్దాం. అండ్ గ్యాప్ బోర్డర్ చెప్పాను కదా, ఈ లెవెల్‌లో ఇంకా కిందకొస్తే అప్పుడు సిపిఆర్‌ని కూడా టచ్ చేయొచ్చు మార్కెట్. ఇన్ కేస్ పైకి వెళ్తే ఇక్కడ సప్లై జోన్ ఉంది ఈ లెవెల్ దగ్గర. ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవుతదా? రివర్స్ అవుతదా అన్నది. కమింగ్ టు నిఫ్టీ, ప్రీవియస్ సెషన్ హై అనేది ఇక్కడుంది. దీనికి మనం డాటెడ్ లైన్ ఇచ్చుకుందాం. ఓకే. ఎందుకంటే ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్. ఎందుకంటే బిగ్ బౌన్స్ జరిగింది. అండ్ అక్కడే వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది. ఓకే. ఇక్కడ ఆల్రెడీ టచ్ అయింది కదా క్యాండిల్ కానీ వర్జిన్ సిపిఆర్. ఎందుకంటే క్యాండిల్ ఓపెనింగ్ కానీ క్లోజ్ కానీ సిపిఆర్ లోపల జరగదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ పార్షియల్ టచ్ అంటారు. సో అది పార్షియల్ వర్జిన్ సిపిఆర్ అవుతది. అండ్ ఈరోజు సిపిఆర్ ఎలా ఉంది? ఈరోజు వైడ్‌గా ఉంది. ఎందుకంటే నిన్న ట్రెండింగ్ డే అయింది కదా, ఈరోజు సిపిఆర్ అనేది వైడ్‌గా ఉంటది. వైడ్‌గా ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్‌గా ఉండొచ్చు. లేదంటే రివర్సల్‌గా ఉండొచ్చు. నెక్స్ట్ మనం నిఫ్టీకి చూసుకుంటే గ్యాప్ బోర్డర్స్ కూడా ఉన్నాయి నిఫ్టీకి. దగ్గరలో మనకి ఈ లెవెల్ అనేది గ్యాప్ బోర్డర్. ఆన్ ద డేట్ ఆఫ్ 27th అండ్ 28th మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ నుంచి ఇది సప్లై జోన్ కూడా అండ్ యాస్ వెల్ యాస్ ద గ్యాప్ బోర్డర్. ఈ 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ బోర్డర్స్ పైన బాటమ్ బోర్డర్ పైన ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఇస్తదా? బ్రేక్‌ఔట్ ఇస్తదా చూద్దాము. బ్రేక్‌ఔట్ ఇచ్చినా వైడ్ సిపిఆర్ కాబట్టి అంత ఇంట్రెస్ట్ నేను చూపించకపోవచ్చు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి నిఫ్టీలో. ఎందుకంటే వైడ్ సిపిఆర్ అప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఏమవ్వచ్చు? మోస్ట్ ప్రాబబ్లీ, ఐ యామ్ నాట్ టెల్లింగ్ ఆల్ ద టైమ్. మోస్ట్ ప్రాబబ్లీ ఏమవ్వచ్చు? అయితే కిందకి రావచ్చు మార్కెట్. లేదంటే ఇలా సైడ్ వేస్‌గా ఉండొచ్చు. ఓకే. అంటే ట్రెండింగ్ డే అవ్వదని కాదు, అవ్వచ్చు. కానీ అకార్డింగ్ టు ఆర్ టర్మ్స్ మన సిపిఆర్ రూల్స్ అది ఈరోజు సైడ్ వేస్‌గా గాని, రివర్సల్ డే గాని ఉండొచ్చు. ఓకే. బ్యాంక్ నిఫ్టీకి అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ సప్లై జోన్ అండ్ నిఫ్టీకి అయితే ఇది. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ నేను అన్ని లెవెల్స్ అనేది బ్రేక్‌ఔట్ అయిపోయింది. ఇక్కడ గ్యాప్ బోర్డర్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత చూడండి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎంత పైకి పోయిందో. ఈ లెవెల్స్ అన్నీ బ్రేక్‌ఔట్ అయిపోయింది కాబట్టి ఇంక లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ ఏం కాదు. రిమూవ్ చేసుకోవచ్చు. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా సిపిఆర్ అనేది వైడ్‌గానే ఉంది. ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ. ప్రీవియస్ సెషన్ లో దగ్గర నుంచి బిగ్ బౌన్స్ అయింది కాబట్టి ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. కింద వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది. బట్ రేపు తర్వాత ఎప్పుడు మార్చేసుకుంటాను. మార్కెట్ అంత కిందకి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కిందకి ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనకి సప్లై జోన్ ఉంది. ఎక్కడుంది? 21st మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అయింది కదా. ఈ లెవెల్ అనేది సప్లై జోన్. అండ్ ఇక్కడ వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది. కాకపోతే ఆల్రెడీ 5 డేస్ అనేది అయిపోయింది. ఈరోజు 7th డే. సో అదేమి మార్క్ చేసుకోవట్లేదు. సో నిన్న ట్రెండింగ్ డే అయిపోయిన తర్వాత అది లెస్ లైక్లీ మార్కెట్ పైకి మూవ్ అవుతది అనడం. సో రివర్సల్ జరగొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. సో ఇక్కడ గ్రీన్ బార్ ఫార్మ్ అయినా నేనేమి ఎంట్రీ తీసుకోను. ఇన్‌స్టెడ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితే
యాహ్! అలాంటప్పుడు మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. కానీ ప్రీవియస్ సెషన్ హై దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటదా? సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవ్వచ్చు. ఓకే. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే అప్పుడు మళ్ళీ సీపీఆర్ కిందకి కూడా వస్తది. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా ఒరిజిన్ సీపీఆర్ దగ్గర నుంచి రెడ్ బార్ అనేది ఫార్మ్ అయింది. నిఫ్టీ కూడా గ్యాప్ బార్డర్ దగ్గర నుంచి రివర్సల్ అలాంటిది చూపిస్తుంది. సో, మిడ్ క్యాప్ నిఫ్టీ బావుంటది. ఎందుకంటే ఇక్కడ నుంచి చిన్న లైక్ ఇక్కడే క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి. ఇక్కడ గాని ఈ లెవెల్ పైన గాని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్, గుడ్ రిస్క్ రివార్డ్ వస్తది. ఓకే. 11,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ ఇది రెడ్ ఫార్మ్ అయితే అప్పుడు స్టార్టింగే ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసేసుకుంటాను. గ్రీన్ అయితే ఎంట్రీ నాకు చెప్పాను కదా! ఐయామ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్ ఇన్ వైట్ సీపీఆర్ డేస్. ఆఫ్‌కోర్స్ వెళ్తే పైకి వెళ్దామని బట్ ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంతే. ప్రెజెంట్ ఓన్లీ 1 లాటే తీసుకున్నాను. చూద్దాం. యెస్ రియల్లీ సారీ. అది పుట్ ఆప్షన్ తీసుకున్నాను నేను. కాల్ ఆప్షన్ తీసుకోవాలి. సో, ఇట్ ఈస్ ఎ మిస్టేక్. 11,275 కాల్ ఆప్షన్ తీసుకోకుండా పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో, 800 దగ్గర నెగెటివ్ దగ్గర క్లోజ్ చేసేసాను. ఇప్పుడు పెద్దదయిపోద్దనుకుంటా స్టాప్ లాస్. ఫైన్ నాట్ ఎన్ ఇష్యూ తీసుకుంటున్నాను. ఎంత 269 దగ్గర అయింది చూడండి. యాహ్! రూ. 1000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు. 269 గదా! రిస్క్ 2,800 ఆల్రెడీ తీసాను నేను 2,500 లోంచి. ఓకే. అందాక 2,500 రిస్క్ చేస్తాను. ఓన్లీ 1,500 రిస్క్ చేయగలను నేను ఇందులో. లేదంటే 1,700 డివైడెడ్ బై 120 అంటే ఒక 14 పాయింట్స్ చేస్తాను. 14 ప్లస్ 269. 283 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే. 283 పెట్టుకున్నాను. ప్రెజెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్ రన్ అవుతుంది. ఓన్లీ రిస్క్ ఇప్పుడు 2,500 ఓవరాల్ ఎంటీఎం కనిపిస్తే క్లోజ్ చేస్తాను. ప్రెజెంట్ రూ. 1,000 1,500 రన్ అవుతుంది. నిఫ్టీ గ్యాప్ బోర్డర్ దగ్గర నుంచి రివర్సల్ చూపిస్తుంది. 22,400 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాను. సో, 22,400 కాల్ ఆప్షన్ 40 దగ్గర రన్ అవుతుంది. సో, 42 దగ్గర రన్ అవుతుంది కాబట్టి రిస్క్ ఎంత పెట్టుకోగలను నేను? ఒక 20 పాయింట్స్ పెట్టుకోగలను. సో, రిస్క్ మిగతా 2,500 డివైడెడ్ బై 20 అంటే ఒక 125 క్వాంటిటీస్. సో, ఇది కూడా 2 లాట్స్ ప్లాన్ చేస్తాను. ఓకే. 150. సో, నిఫ్టీ కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. రిస్క్ ఇది కూడా 2,500 పెట్టుకుంటాను. ఆర్ ఎల్స్ 60 పెట్టుకుంటాను. ఓకే. యావరేజ్ 40 అయింది కదా! 60 ఈస్ ద స్టాప్ లాస్. అంటే మనకి ఒక 40 పాయింట్స్ వస్తాయి కాబట్టి ఒక 20 పాయింట్స్ రిస్క్ చేస్తున్నాను అంతే. సో, చూద్దాం ఏమైతదో. ప్రెజెంట్ నిఫ్టీ అనేది నెగెటివ్ రన్ అవుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షనే చూపిస్తున్నాయి. నా స్టాప్ లాస్ అబోవ్ ది ప్రీవియస్ సెషన్ హై. సో, ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం కదా! స్టాప్ లాస్ ఇక్కడ 45 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 90 పాయింట్సే తీసుకోవచ్చు. సో, సెంటర్ పివట్ దగ్గర టార్గెట్ తీసుకుంటాను. స్టాప్ లాస్ అయితే ఈ ప్రీవియస్ సెషన్ హై పైన తీసుకుంటాను. ఓకే. సో, థిస్ ఈస్ ద స్టాప్ లాస్ అండ్ 1:2 ఇక్కడ వస్తుంది. యాహ్! 1:2 రిస్క్ రివార్డ్. సో, ప్రెజెంట్ మనకి నిఫ్టీ 500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకుంటే తర్వాత. యాహ్! 1,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓవరాల్ 1,700 ఎందుకంటే మిడ్ క్యాప్ కూడా వర్కౌట్ అవుతుంది. 269 గదా! 240 వస్తే క్లోజ్ చేస్తాను మిడ్ క్యాప్ నిఫ్టీ. అప్పుడు 1:2 రిస్క్ రివార్డ్ వచ్చినట్టు. ఎందుకంటే మనం 15 పాయింట్స్ పెట్టుకున్నాం కదా! స్టాప్ లాస్. సో, మినిమమ్ 30 పాయింట్స్ రావాలి. ప్రెజెంట్ ఎంటీఎం అయితే 2,000 రన్ అవుతుంది. సో, నిఫ్టీ ఇంకొక లాట్ యాడ్ చేస్తున్నాను. ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతుంది కదా! సో, 225 క్వాంటిటీస్. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 3,500 రన్ అవుతుంది. అంటే ఆల్‌మోస్ట్ మనకి 4,500 రన్ అవుతున్నట్టు. ఎందుకంటే ఇక్కడ 852 మనం మిస్టేక్ చేసాం కదా! దానివల్ల. సీపీఆర్ దగ్గరికైతే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ కూడా టార్గెట్ దగ్గరికి వస్తుంది. ఈ లెవెల్ అయితే టార్గెట్ హిట్ అయిపోతది. యాహ్! మిడ్ క్యాప్ అయితే చెప్పాను కదా! ప్రీవియస్ సెషన్ హై అనేది నెక్స్ట్ సపోర్ట్. ఆ సపోర్ట్ బ్రేక్‌ఔట్ అవుతదా? లేదంటే సపోర్ట్ తీసుకుంటదో చూద్దాము.
ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 4000 రావాలి. గైస్ 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఎంటీఎం అనేది. స్టిల్ వెయిట్ చేస్తాను. ఎందుకంటే టార్గెట్ ఈ లెవెల్ దగ్గర అనుకున్నాం కదా! ఈ లెవెల్ దగ్గరకి వచ్చిన తర్వాత చూద్దాము. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గరకి వచ్చిన తర్వాత 20 ఎంఏ సపోర్ట్ కూడా ఉంటది మరప్పుడు. సో చూద్దాము. సో నిఫ్టీ పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను కాబట్టి స్టాప్ లాస్ తగ్గించుకోవాలి. 23 రన్ అవుతుంది కదా! 50 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 50 హిట్ అయితే క్లోజ్ చేస్తాను నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ 20 పాయింట్స్ వచ్చింది. ఇంకొక 10 పాయింట్స్ వస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ క్లోజ్ చేస్తాను. 1:2 రిస్క్ రివార్డ్ వచ్చినట్టు అకార్డింగ్ టు ఆప్షన్స్ అనేది. సో 249 రన్ అవుతుంది కదా! 239 వస్తేనే క్లోజ్ చేస్తాను. ఈ లెవెల్ అనేది చూద్దాం. ఇక్కడి నుంచి ప్రైస్ యాక్షన్ మళ్ళీ ఫార్మ్ అయితే అప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం లాంటివి చూద్దాము. ప్రెజెంట్ అయితే 239 అయితేనే క్లోజ్ చేస్తాను. ఓకే. ఆర్ ఎల్స్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. 251 ఉంది కదా! ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటాను. ఓకే. 1200 రిస్క్ పెట్టుకుంటున్నాను. టూ 280 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓకే గైస్, ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ నుంచి బ్యాక్ వచ్చింది. ఎందుకంటే మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది నా సైడ్ వర్కౌట్ అవ్వలేదు. సో మిడ్ క్యాప్ నిఫ్టీ 1300 రిస్క్ అనేది వచ్చింది. 1300 ప్లస్ 800. సో 2000 అనేది మిడ్ క్యాప్ నిఫ్టీ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. నిఫ్టీ ఇంకా 1:2 రిస్క్ రివార్డ్ రాలేదు. అందుకే ఏం ఎగ్జిట్ అయితే అవ్వట్లేదు. నిఫ్టీ ఇంకా హోల్డ్ చేస్తాను. నిఫ్టీ ఇంకొక పొజిషన్‌లో యాడ్ చేస్తాను లేదంటే. 26 అవుతుంది కదా! ఒక లాట్ యాడ్ చేస్తాను. ఓకే. సో టోటల్ 300 క్వాంటిటీస్ ఉన్నాయి. సో మిడ్ క్యాప్ ఇప్పుడు యావరేజ్ నాది 35 అయింది. 300 ఇంటూ 35 అంటే ఎంత వస్తుంది మనకి ప్రాఫిట్? ఇన్ కేస్ జీరోకి వెళ్తే 10,500 వస్తది. సో 10,500 కాబట్టి రిస్క్ ఒక 5,000 పెట్టుకోవచ్చు ఇప్పుడు. ఇప్పటి నుంచి 5,000 పెట్టుకుంటున్నాను. సో 5,000 డివైడెడ్ బై 300 అంటే ఒక 16 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 16 ప్లస్ ఇప్పటి నుంచి ఓకే. లైక్ ఇది 0 డేస్ ప్రాఫిట్ అండ్ లాస్ 0కి వెళ్ళిన తర్వాత 16 పాయింట్స్. ఓకే. 28 అనుకోవచ్చు. ప్లస్ 28 అంటే 44 పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్ అనేది. సో 44 ఈస్ ద స్టాప్ లాస్. అంటే కాస్ట్ టు కాస్ట్ ఆల్మోస్ట్ మనం 40 దగ్గరే తీసుకున్నాం కదా! సో 44 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే 2500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఈ లెవెల్ వల్ల మనకి కొంచెం డిసడ్వాంటేజ్ జరిగింది. ఒక ₹1000 ఫస్ట్‌ది అండ్ నెక్స్ట్ ఏమో 1300. మిడ్ క్యాప్ నిఫ్టీ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వచ్చింది. ఈ లెవెల్ టచ్ అయితే క్లోజ్ చేద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు అకార్డింగ్ టు ఆప్షన్స్ అనేది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే చెప్పాను కదా! షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తానని. సో చూద్దాము. కాకపోతే పారాబోలిక్ బ్రేక్ ఇది. అలాంటప్పుడు యాడ్ చేయకూడదు. ఓకే. సిపిఆర్ నుంచి ఇక్కడ డోజీ బార్ ఫార్మ్ అవుతుంది. ఓకే. డోజీ బార్ ఫార్మ్ అయిన తర్వాత గ్రీన్ బార్ అయితే ట్రెండ్ దాని ప్రకారం వెళ్ళొచ్చని చెప్పాను కదా! సో ఆల్మోస్ట్ టార్గెట్ కాబట్టి ఇంకా స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. ఎలాగంటే 2500 లాస్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఓకే. ఓవరాల్ ఎంటీఎం 2500 లాస్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో 35 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 35 హిట్ అయితే నాకు 2500 లాస్ వస్తది. అప్పుడు క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్ అనేది. ఇన్‌స్టెడ్ ఒకవేళ పుల్ బ్యాక్ లాంటిది ఏమన్నా వచ్చిన తర్వాత లేదంటే ఇంకొక ఎంట్రీ తీసుకోవడం లాంటివి చూద్దాము. మిడ్ క్యాప్ డే హై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇంకా పైకి వెళ్ళొచ్చు మార్కెట్ అనేది. చూద్దాం. ఈ 20 ఎంఏ పైన పెట్టుకున్నాను అనుకుంటా ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇన్‌కేస్ 20 ఎంఏ బ్రేక్‌ఔట్ అయితే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతది. 36 పెట్టుకున్నాను. 36 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. లేదంటే వెయిట్ చేస్తాను ఇది 0 వరకు. ప్రెజెంట్ అయితే 1200 ప్రాఫిట్ రన్ అవుతుంది. రిస్క్ ఇప్పుడు 2500 ఉంది. ఓకే. ఇన్‌కేస్ ఇప్పుడు ఒకవేళ మనకు ప్రాఫిట్ వస్తే 7000 వరకు రావచ్చు. ఓవరాల్ ఎంటీఎం చెప్తున్నాను. ఓకే. ఈ 2 లాస్ పోగా 7000 వరకు రావచ్చు. 2000 ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్. ఈ ట్రేడ్ అయితే 4000 ప్రాఫిట్ రన్ అవుతుంది. స్టిల్ ఇంకా 10,000 వస్తే అంటే ఫస్ట్ మంత్ రిస్క్ 5000 పెట్టినాం కదా! ఓవరాల్ ఇది 2500 ఇది 2500 పెట్టుకున్నాము. ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి. ఇన్‌కేస్ 300 ఇంటూ 20 వస్తే 8000 ప్రాఫిట్ రావచ్చు ఓవరాల్ ఎంటీఎం. ఇన్‌కేస్ మనం 0 వరకు వెయిట్ చేస్తే అండ్ మార్కెట్ ఇక్కడి నుంచి సైడ్‌వేస్‌గా గాని, కిందకని ట్రేడ్ అయితే. ఓకే. సిపిఆర్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు. సో 36 పెట్టుకున్నాను. స్టాప్ లాస్ 36 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో నిఫ్టీ 1:2 అకార్డింగ్ టు ఆప్షన్స్ కూడా అయిపోయినట్టే. ఎందుకంటే ఫస్ట్ మనం 2500 రిస్క్ అనే తీసుకున్నాము. సో 1:2 అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా స్పాట్ చార్ట్ ప్రకారం 1:2 అనేది అయిపోయింది.
సో, స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఈరోజు ఎక్స్‌పైరీ కదా! కొంచెం ఇన్ కేస్ మార్కెట్ ఇంకా కిందకి కానీ, సైడ్‌వేస్‌గా కానీ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. లైక్ మనకింకా ప్రాఫిట్ అనేది రావచ్చు కాబట్టి, ఇంకా హోల్డ్ చేస్తాను. రిస్క్ అనేది ఎలాగో 2500 ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. విన్ అయితే ఒక 8000 వస్తది. లూజ్ అయితే 2500 లూజ్ అవుతాం. ఓకే. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 1:3 కైండ్ ఆఫ్ రిస్క్ రివార్డ్ ఉన్నట్టు ఇప్పుడు. ఓవరాల్ ఎంటీఎం ప్రకారం చూసుకుంటే. దీని ప్రకారం అయితే 1:2 అయిపోయింది. ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు ఇంకా మార్కెట్‌కైతే వదిలేస్తున్నాను నేను ఈ లెవెల్ దగ్గర నుంచి. నాకు 2500 లాస్ ఇస్తదా? లేదంటే 8000 ప్రాఫిట్ ఇస్తదా? 8000 కాదు కానీ ఒక రూ. 4, రూ. 3కొచ్చినా సరే ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే ఒక 7500 అలా వస్తే క్లోజ్ చేస్తాను. యాహ్! మిడ్ క్యాప్ నిఫ్టీ మళ్ళీ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. కానీ ట్రైలింగ్ చేసుకున్నాం గదా! ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 260కి అయితే వచ్చింది. సో, యాక్చువల్‌గా ఎంట్రీ అది నేను 275 దగ్గర తీసుకోవాలి. కాపోతే ఫస్ట్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాం గదా! 11,275 పుట్ ఆప్షన్ దానివల్ల అవ్వలేదు. ఓకే. నాట్ ఎన్ ఇష్యూ. నిఫ్టీ కూడా తీసుకున్నాం కాబట్టి చిన్న అడ్వాంటేజ్ అనేది వచ్చింది. నిఫ్టీ ఈ రోజు ఎలాగో ఎక్స్‌పైరీ గదా! సో, ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై బ్రేక్‌ఔట్ అవ్వగానే కిందకి అండ్ ఇక్కడ గ్యాప్ బోర్డర్స్ కూడా చెప్పాను ఇంపార్టెంట్ అని చెప్పి. సో, యాక్చువల్‌గా ఇక్కడే తీసుకోవచ్చు. కాపోతే ప్రీవియస్ సెషన్ హై అనేది ఒక్కొక్కసారి సపోర్ట్ ఇస్తది. అందుకే ఈ బ్రేక్‌ఔట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఇది. రిస్క్ రివార్డ్ 1:2 అకార్డింగ్ టు ఆప్షన్స్ అయిపోయింది. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా అయిపోయింది. ఒకవేళ నేను మిడ్ క్యాప్ నిఫ్టీ ట్రేడ్ తీసుకోకపోయుంటే నేను ఎగ్జిట్ అయితే అయిపోదును ఇప్పటికి. ఓకే. కానీ ఈ ఫస్ట్ 2 ట్రేడ్స్ అనేవి కొంచెం లాస్ జరిగింది కదా! దానికోసం ఇంకా హోల్డ్ చేస్తున్నాను. సో, చూద్దాం ప్రాఫిట్టా వస్తదా? లాస్ వస్తదా అన్నది. బ్యాంక్ నిఫ్టీ సీపీఆర్ అనేది బ్రేక్‌ఔట్ అయిపోయింది. సో, సీపీఆర్ బ్రేక్‌ఔట్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇంకా నిఫ్టీ ఇప్పుడు సీపీఆర్ దగ్గరలో వైట్ సీపీఆర్ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇంకా తీసుకోవడానికైతే ఏం లేదు నేను. సో, హోల్డ్ చేస్తానయితే ఇది అంతే 2500 రిస్క్ లేదంటే 5000 ప్రాఫిట్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. కానీ స్టిల్ ఇంకా ప్రాఫిట్ పొటెన్షియల్ ఉంది కదా! సో, క్యాపిటల్ సరిపోవట్లేదు నాకు. క్యాపిటల్ సరిపోతే ఇంకొక లాట్ యాడ్ చేసుకుందును. యాడ్ చేసుకొని రూ. 5 దగ్గర ఎక్కడో తీసుకుందును. కానీ క్యాపిటల్ సరిపోవట్లేదు. క్యాపిటల్ అయితే యూజ్ చేసేసాను. సో, ఇంకా చూద్దాం ఈ లెవెల్‌గా ఏమవుతదో రూ. 15 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా! 35 ఇస్ ద స్టాప్ లాస్ అండ్ రూ. 5 కన్నా తక్కువొస్తే అప్పుడు చూద్దాము. యెస్ చెప్పాను గదా! సీపీఆర్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా అని చెప్పి ఎగ్జాక్ట్‌గా చూడండి ఎంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో స్ట్రాంగ్ ఏరియా దగ్గర. కాపోతే నిఫ్టీ ఎక్స్‌పైరీ గదా! ఈరోజు సైడ్‌వేస్‌గా ఉంటే అడ్వాంటేజ్ వస్తది. లేదు మార్కెట్ కొంచెం పైకి 20 ఎంఏ క్రాస్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతది. 35 పెట్టుకున్నాను. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 35 హిట్ అయితే క్లోజ్ చేస్తాను నేను. ఓకే. ఓకే గైస్ గోయింగ్ నియర్ టు ద స్టాప్. సో ఆల్‌మోస్ట్ 2332 యాహ్! స్టాప్ లాస్ వాస్ డన్. నిఫ్టీ సో సచ్ ఎ ఇంపార్టెంట్ లెవెల్. సో సీపీఆర్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కదా! సో అందుకే అక్కడి నుంచి అయితే రివర్స్ అయితే అయిపోయింది. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో, ఒకటి మీరు ఈరోజు నేర్చుకోవాల్సింది ఇక్కడ చూడండి. బ్యాంక్ నిఫ్టీ సీపీఆర్ బ్రేకౌట్ అయింది కదా! బ్రేకౌట్ అయినప్పుడు ఇనీషియల్‌గా నేను షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. కానీ తర్వాత ఎందుకు వద్దన్నాను? నిఫ్టీ సీపీఆర్ దగ్గర ఉంది కదా! అని చెప్పి వద్దన్నాను. సో, చాలామంది ఇక్కడ ట్రాప్ అయ్యి ఉంటారు. సీపీఆర్ బ్రేకౌట్ అయింది కదా! అని చెప్పి షార్ట్ ఎంట్రీ వెళ్ళుంటారు. వాళ్ళందరిని కూడా ట్రాప్ చేసింది మార్కెట్ అనేది. సో, ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. నిఫ్టీ సీపీఆర్ దగ్గర ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ సీపీఆర్ బ్రేకౌట్ అయినా సరే మనం ఎటువంటి షార్ట్ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయకూడదు. సో, ఇప్పుడు రాదర్ దాన్ టేకింగ్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఇంకా స్పాట్ చార్ట్ హిట్ అవ్వలేదు కదా! 11,275 కాల్ ఆప్షన్ ఐ విల్ టేక్ ఏ షార్ట్ ఎంట్రీ ఫర్ ఎ స్మాల్ రిస్క్ ఆఫ్ 2500 ఓన్లీ 1 లాటే. ఓకే. 260కి వచ్చింది. 270 దగ్గర చూసాను. స్టాప్ లాస్ ఐ విల్ టేక్ ఎట్ 282. ఓకే. నో లిక్విడిటీ ఇన్ దిస్ లెవెల్. ఇక్కడ 268 దగ్గర ఉంది. 270 దగ్గర క్లోజ్ చేసేస్తాను మిడ్ క్యాప్ నిఫ్టీ. ఎందుకంటే ఇన్ కేస్ మనం విన్ అయినా సరే ఎన్ని పాయింట్స్ మూవ్ అవ్వాలి అది మోర్ థాన్ 100 పాయింట్స్ అలా విన్ అయితేనే మనకి రిస్క్ రివార్డ్ అనేది బావుంటది. 100 గాని మినిమమ్ ఒక 60, 50 పాయింట్స్ మూవ్ అవ్వాలి. కానీ టార్గెట్ మనం 230 ఎంత అనుకున్నాం గదా! సో, ఎగ్జిట్ అయిపోతాను ఇది. 270 దగ్గర మిడ్ క్యాప్ నిఫ్టీ. యాహ్! క్లోజ్ చేసేసాను. ఇన్‌స్టెడ్ మనం నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని తీసుకుంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫేక్ సీపీఆర్ బ్రేకౌట్ అయింది గదా! ఇది చూసి నిఫ్టీలో ప్లాన్ చేస్తాను. ఓకే. ఆల్‌మోస్ట్ 22,300 కాల్ ఆప్షన్ సారీ పుట్ ఆప్షన్ చూసుకుంటున్నాను. 22,300 పుట్ ఆప్షన్ నిఫ్టీ. యాహ్! 40 దగ్గర రన్ అవుతుంది.
ఆల్రెడీ 35 అనేది జరిగింది. ఒక 3000 రిస్క్ చేస్తాను. ఒక 2 లాట్స్ అనేది ప్లేస్ చేస్తాను. 38 దగ్గర అయింది. 37.75 57 పెట్టుకుంటున్నాను. ఓకే. ఒక 20 పాయింట్స్ రిస్క్ చేస్తున్నాను అంతే. ఓకే. 3000 అంటే టోటల్ అప్పుడు 3000 ప్లస్ 35 ప్లస్ 3000 వస్తదా? ఓకే. 6500 అయితే మాక్సిమం లాస్ లిమిట్ ఈ రోజుకి. సో, చూద్దాం ఏమైతదో. ఎందుకంటే తీసుకున్నానంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ ఫేక్ సీపీఆర్ అయింది కదా! ఫేక్ సీపీఆర్ బ్రేక్‌ఔట్ అయింది. అండ్ నిఫ్టీ కూడా కొంచెం పుల్ బ్యాక్ పైనే చూపిస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్ళినా, సైడ్ వేస్‌కి వెళ్ళినా నాట్ ఎన్ ఇష్యూ. 150 ఇంటూ 35 5000 ప్రాఫిట్ అలా వస్తది. తర్వాత యాడ్ చేసుకుంటాను పొజిషన్స్. 1200 అలా రన్ అవుతుంది కదా! 30కి అయితే వచ్చింది. నిఫ్టీ లెవెల్ అయితే 20 ఎంఏ దగ్గర ఉంది కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటాను విత్ సేమ్ రిస్క్. ఓకే. ఐ యామ్ నాట్ ఎక్సీడింగ్ ద రిస్క్. విత్ ద సేమ్ రిస్క్ టు మాక్సిమం ఎంత? ఒక 6500 వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను. ఇంకొక లాట్ అనేది యాడ్ చేస్తున్నాను. 37 సో, టోటల్ 225 క్వాంటిటీస్. రిస్క్ ఒక 3000 డివైడెడ్ బై 225 అంటే 13 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 13 ప్లస్ 35.53 సో, 49 ఓకే. యావరేజ్‌గా 50 పెట్టుకుంటున్నాను ఇంకా. 50 ఈస్ ద స్టాప్ లాస్ ఫర్ దిస్ లెవెల్. సో, 50 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మాక్సిమం ప్రాఫిట్ పొటెన్షియాలిటీ ఎంత ఉంది? 225 ఇంటూ ఇంకెంతున్నాయి? ఒక 29 పాయింట్స్ ఉన్నాయి కదా! ఒక 28 అనుకున్నా 6000 వస్తది. 6000 మైనస్ 2000 ఇంకా 4000 ఉంది. 4000 అయితే రావచ్చు ఇంకా ప్రాఫిట్ పొటెన్షియాలిటీ. మనకి నిఫ్టీలో ఎటువంటి స్ట్రాటజీ లేదు. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీని చూసి తీసుకున్నాను. ఫేక్ సీపీఆర్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ ఉంది కదా! కోర్స్ అటెండ్ అయ్యి ఉంటే స్ట్రాటజీ నంబర్ 26లో ఉంటది. ఫేక్ సీపీఆర్ బ్రేక్‌ఔట్. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ బిలో ద సీపీఆర్ పెట్టుకోవచ్చు. సో, రిస్క్ రివార్డ్ చూసుకుంటే మనకి అది రిస్క్, ఇది రిస్క్. రివార్డ్ 1:2 ఇక్కడ వస్తుంది. అంటే ప్రీవియస్ సెషన్ హై దగ్గర 1:2 వస్తుంది. సో, ఈరోజు అలాగే నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కదా! అని బ్యాంక్ నిఫ్టీని చూసి నిఫ్టీ తీసుకున్నాను నేను. సో, చూద్దాం ఏమైతదో. 1500 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో, ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతుంది. ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను. టోటల్ 300 క్వాంటిటీస్. 34 యావరేజ్ అయింది కదా! 3000 రిస్క్ అంటే 44 పెట్టుకోవచ్చు. 44 ఈస్ ద స్టాప్ లాస్. 44 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో, మళ్ళీ ఇది కాస్ట్‌కొచ్చి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. 44 వస్తే క్లోజ్ చేసేస్తాను. 35 అలా రన్ అవుతుంది. ఇక్కడి నుంచి రివర్సల్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడి నుంచి రెడ్ బార్ అనేది చూపిస్తుంది. ఫైన్ ఇదైతే ఇంకా క్లోజ్ చేసేస్తాను. 44 వస్తే క్లోజ్ చేసేస్తాను. ఓకే. 35 దగ్గర ఉంది. 40కి వచ్చింది. ఇంకొక 4 పాయింట్స్ ఉన్నాయి. 44 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. నిఫ్టీ ఇక్కడి నుంచి 20 ఎంఏ అండ్ 80 ఎంఏ అయితే బ్రేక్‌ఔట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా సీపీఆర్ సపోర్ట్ ఉంది. ఇది ఇంకా బ్రేక్‌ఔట్ అవ్వలేదు కానీ సీపీఆర్ సపోర్ట్ ఉంది. సో, చూద్దాం 44 వస్తే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోతది. సో, మళ్ళీ స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 38 వస్తే క్లోజ్ చేస్తాను. అంటే ఓవరాల్ 5080 వస్తే క్లోజ్ చేసేస్తాను ఇంకా. సో, మార్కెట్ మన సైడ్ మనకి అడ్వాంటేజ్ లేనప్పుడు ఇంకా హోల్డ్ చేయడం కంటే ఎగ్జిట్ అవ్వడమే బెస్ట్. సో, బ్యాంక్ నిఫ్టీ అయితే 20 ఎంఏ సపోర్ట్ ఉంది కదా! ఈ లెవెల్ కిందకొచ్చేస్తే క్లోజ్ చేసేస్తాను. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఇది 34 దగ్గర ఉంది. ఒక 1200 నెగెటివ్ వస్తే క్లోజ్ చేస్తాను. ఈ ట్రేడ్ రిస్క్ ఇప్పుడు 1200 సో, ఓవరాల్ ఎంటీఎం నాకు 5000 వస్తే ఇమ్మీడియేట్‌గా స్క్వేర్ ఆఫ్ అనేది చేసేస్తాను. యాక్చువల్ స్టాప్ లాస్ మనం ఎంట్రీ 40 దగ్గర తీసుకున్నాం కాబట్టి 60 ఈస్ ద బెస్ట్ స్టాప్ లాస్. కాకపోతే నేను పిరామిడింగ్ చేసుకున్నాను. ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకున్నాను. దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా జరిగింది. కానీ విన్ అయినప్పుడు కూడా ఎక్కువ విన్ అవుతాం. ఓకే. సో, ఈ ట్రేడ్ కూడా అంతే. ఈ ట్రేడ్ కూడా మనకు కరెక్టే. మనం 40 దగ్గర తీసుకున్నాము. 60 హోల్డ్ చేసి ఉంటే అది ఇంకా ప్రాఫిట్‌లోనే ఉందును. ఈ ట్రేడ్ కూడా అంతే. 40 దగ్గర తీసుకున్నాం. 60 హోల్డ్ చేసి ఉంటే ప్రాఫిట్‌లో ఉందును. కానీ నేనైతే పిరామిడింగ్ చేస్తున్నాను కాబట్టి దానికి కొంచెం డిసడ్వాంటేజ్ అనేది వచ్చింది ఆ 2 లెవెల్స్‌కి. సో, ఎనీహౌ ఇంకా ఆపేద్దాము దీని తర్వాత. 5000 ఈస్ ద మాక్సిమం లాస్ లిమిట్ ఫర్ టుడే. సో, కానీ విన్ అయితే మాత్రం 300 ఇంటూ 30 ఇంకా 7000 అలా విన్ అవుతాం అనుకుంటా. ఓవరాల్ ఎంటీఎం 7000 వరకు రావచ్చు. ఓకే. సో, లూజ్ అయితే 5000 విన్ అయితే 7000 సో, చూద్దాం ఏమైతదో. ప్రెజెంట్ ఇది 1600 అలా రన్ అవుతుంది. సో, 1200 రిస్క్ కదా! ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్ వరకు వచ్చింది. సో, మోర్ దాన్ 1:2 అయితే అయిపోయింది. కానీ ఐ విల్ నాట్ ఎగ్జిట్. ఓకే. ఎందుకంటే సేమ్ నేను అట్లా హోల్డ్ చేసుకుందాం. విన్ అయ్యే ట్రేడ్‌ని ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వకూడదు.
ఒకవేళ లూజ్ అయినా పర్వాలేదు. మాక్సిమం లాస్ మనకి 5,000 వస్తుంది కాబట్టి ఈరోజు 5,000 లాస్ వచ్చిందనుకుందాం అంతే. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ 20 ఎంఏ సపోర్ట్ ఇస్తదని చెప్పారు కదా! ఇస్తుంది. సో, ఈ లెవెల్ పైకి వెళ్తే స్టిల్ మనకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అనేది రావచ్చు. అండ్ నిఫ్టీ కూడా పైకి వెళ్తది. సో, చూద్దాం ప్రెజెంట్ అయితే ఎంటీఎం అనేది 582 రన్ అవుతుంది అంతే. సో, నెక్స్ట్ అప్డేట్ 4,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ఇది. నిఫ్టీ బులిష్ క్యాండిల్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బులిష్ క్యాండిల్ చూపిస్తుంది. ఈ లెవెల్ హిట్ అయితే అప్పుడు మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అయినా పెట్టుకుంటాను. యాస్ ఆఫ్ నౌ అయితే ఇంకా హిట్ అవ్వలేదు కాబట్టి 1:2 రిస్క్ రివార్డ్ రాలేదు కాబట్టి ఇంకేమి అప్డేట్ చేసుకోను. సో, మాక్సిమం రిస్క్ ఇంకా మనకి ఎంతుంది? 5,000 రిస్క్ అనేది అలానే ఉంది. ఓవరాల్ ఎంటీఎం చెప్తున్నాను. అంటే ఈ ట్రేడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా 5,000 రిస్కే ఉంది. సో, స్టిల్ నాట్ ఎన్ ఇష్యూ. ఇక్కడ నుంచి 5,000 లాస్ వచ్చినా సరే ఐ విల్ బి రెడీ టు ఫేస్ ఇట్. కానీ వస్తే మాత్రం 300 ఇంటూ 20 6,000 వస్తది. ప్లస్ 500 6,500 వరకు రావచ్చు మనకి ఓవరాల్ గ్రీన్. సో, ఇక్కడ నేను ఎంటీఎం అనేది చూడట్లేదు. ఓకే. ఎంటీఎం అనేది నేనేం పట్టించుకోను. ఓవరాల్ మనం ఏంటంటే రిస్క్ రివార్డ్ కోసమే చూసుకుంటాం. ఓకే. 6,500 వచ్చేలా 6,500 వచ్చినప్పుడే క్లోజ్ చేసేలా ఉంటే ఫస్ట్ ట్రేడ్‌లోనే క్లోజ్ చేసేద్దాం. ఇఫ్ యూ రిమెంబర్ ఫస్ట్ ట్రేడ్ మనకు ఆల్రెడీ 5,000, 6,000 ప్రాఫిట్ కూడా వచ్చింది. కానీ ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదంటే అది ఫస్ట్ ట్రేడ్. అందులో రిస్క్ ఎంత? ఫస్ట్ నేను 5,000 పెట్టుకున్నాను. ఓకే. దానికి వెయిట్ చేశాను. ఎందుకంటే మిడ్ క్యాప్ నిఫ్టీలో 2,500 పెట్టుకున్నాను. నిఫ్టీలో 2,500 పెట్టుకున్నాను. టోటల్ 5,000 కాబట్టి మినిమమ్ ఎంపీఎం నాకు 10,000 వచ్చే వరకు కూడా నేను ఎగ్జిట్ అయితే అవ్వకూడదు. సో, అందుకు నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 2,500 అండ్ మోర్ దెన్ 3,700 అలా లాస్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే అండ్ ఈ ట్రేడ్‌లో మాక్సిమం ఇంకా యాడ్ చేసుకోలేము. ఓకే. పిరామిడింగ్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నా క్యాపిటల్ అనేది సరిపోదు. మాక్సిమం 300 అవుతుంది. సో, అందుకే ఇంకా ఏం చేయలేని పరిస్థితి. మాక్సిమం విన్ అయితే ఇంకో 6,000 విన్ అవుతాము. లూజ్ అయితే 5,000 లూజ్ అవుతాము. ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతే లైక్ సింగిల్ డిజిట్‌కి అలా వచ్చిందనుకోండి. అప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుంటాను. అంటే రిస్క్ ఒక 2,500 వచ్చేలా అప్డేట్ చేసుకుంటాను. సో, చూద్దాం ప్రెజెంట్ అయితే ఫస్ట్ రిస్క్ ఎంత అనుకున్నామని ఈ ట్రేడ్‌లో 3,000 రిస్క్ అనుకున్నాము. సో, 6,000 వస్తే 1:2 అయినట్టు. 6,000 అయితే ఇంకా రాలేదు. 5,000 అలానే రన్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీని చూసే తీసుకున్నాం ఈ ట్రేడ్. ఓకే. నిఫ్టీని కాదు. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఉంది మనకి. దాని ప్రకారమే తీసుకున్నాము. సో, ఈ లెవెల్ హిట్ అయితే మనకి టార్గెట్ అయితే అయిపోయినట్టే. కానీ వెయిట్ చేస్తాను. ఆప్షన్స్ ప్రకారం అయితే వెయిట్ చేస్తాను. నిఫ్టీ ఎవరైనా ఇంకా హోల్డ్ చేస్తున్నారంటే రిస్క్ రివార్డ్ ప్రకారం అయితే మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ 35 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 70 పాయింట్స్. సో, ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ ఇంకా కింద కూడా రావచ్చు మిడ్ క్యాప్‌లో. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ట్రేడ్ మిడ్ క్యాప్. కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా ఇది 295 వరకు వెయిట్ చేయొచ్చు. కానీ నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను గదా! ఈ ట్రేడ్ వల్ల నాకు లేట్‌గా దొరికింది అండ్ ఫాస్ట్‌గా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా. సో, దానివల్ల నాకు డిసడ్వాంటేజ్ అయితే వచ్చింది. లేదంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ అయితే టార్గెట్ నేను ఇక్కడి వరకు వెయిట్ చేద్దును. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఉండుంటే. నెక్స్ట్ మనం భయపడాల్సిన లెవెల్ ఏంటంటే ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై. ఎందుకంటే ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది కదా! పుల్ బ్యాక్ అయినప్పుడు మళ్ళీ ఈ లెవెల్ అనేది రిట్రేస్‌మెంట్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ జరిగితే జరగొచ్చు. మార్కెట్ ఇన్ కేస్ బేరిష్‌గా ఉంటే. అండ్ ఈరోజు మాట్లాడుకున్నాం కదా! వైట్ సిపిఆర్ ఈరోజు మార్కెట్ రివర్సల్ డే అవ్వొచ్చని. సో, రివర్సల్ డేనే అయ్యింది. సో, నిఫ్టీ ప్రాఫిట్ వచ్చినా సరే మనం తీసుకోలేదు. ఈ ట్రేడ్‌లో 1:2 రిస్క్ రివార్డ్ అయినా సరే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఐ మీన్ ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ. సో, అది ఒక రకంగా బ్యాడ్ లక్ అని అనుకోవచ్చు. సో, చూద్దాం బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాటజీ ప్రకారం మనం టార్గెట్ ఇక్కడ తీసుకోవాలి. అండ్ చెప్తున్నాను కదా! ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి ఇక్కడ నుంచి రిజెక్షన్ ఏమైనా వస్తే మళ్ళీ కింద కూడా వస్తే రావచ్చు మరి. లేదు మార్కెట్ ఇన్ కేస్ అగ్రెసివ్‌గా బ్రేక్‌ఔట్ అయితే అక్కడ సైడ్ వేస్‌గా ఉంటే ఈ లెవెల్ అనేది వర్కౌట్ అవుతది. ఓకే. సో, గ్రూప్‌లో ఫస్ట్ టార్గెట్ 15 ఇచ్చాము. సో, 15 అయితే ఆల్‌మోస్ట్ దగ్గరికి వస్తుంది. స్కాల్పర్స్ ఎవరైనా తీసుకుంటుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ నేను స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది గదా! ఇక్కడి నుంచి రిజెక్షన్ జరుగుతుంది. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ 20 ఎంఏ అండ్ 80 ఎంఏ బ్రేక్‌ఔట్ అయితే మళ్ళీ కిందకైతే రావచ్చు కాబట్టి సో, ఈ జోన్ దగ్గర ఇంపార్టెంట్. సో, ఇక్కడి నుంచి పైకి వెళ్తదా? కిందకొస్తదో చూద్దాము. సో, రిస్క్‌ని ఇప్పుడు ఓన్లీ 2,500 పెట్టుకుంటున్నాను. అలాగే ప్రీమియం ఇప్పుడు 20కి వచ్చింది కాబట్టి 20 లోంచి హాఫ్ ఎంత వస్తే 20 పాయింట్స్ వస్తే లూజ్ అయితే 10 పాయింట్స్ లూజ్ అయ్యేలా పెట్టుకున్నాను. అంటే 30 దగ్గర పెట్టుకున్నాను. సో, స్టాప్ లాస్ అనేది 30 పెట్టుకున్నాను. సో, 2,500 లాస్ వస్తది. విన్ అయితే 6,000 ప్రాఫిట్ వస్తది. సో, చూద్దాము. 30కి వస్తే క్లోజ్ చేసేస్తాను. ఓకే. సో, అంటే ఎవరైనా పిరమిడింగ్ చేసుకొని యాడ్ చేసుకోకపోయి ఉంటే పర్వాలేదు మెయిన్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయొచ్చు. ఓకే.
ఈ 2 కూడా ప్రాఫిట్‌లోనే రన్ అవుతున్నాయి. ఈ ట్రేడ్స్ మన 2 స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ అప్డేట్ చేసుకోవడం వల్ల నాది హిట్ అయింది. మెయిన్ స్టాప్ లాస్ ఉండుంటే ఇంకా హోల్డ్ చేద్దాం లైక్ ప్రాఫిట్‌లోనే ఉందాము. ఈ ట్రేడ్ ఇప్పుడు ఏమవుతదో చూద్దాము. ఇది యాహ్! 30కొస్తే నేనైతే క్లోజ్ చేస్తాను. మీరు 40 దగ్గర తీసుకుంటే స్టాప్ లాస్ ఐదర్ ఈ లెవెల్ హిట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ రిమెంబర్ నేను ఒక విషయం చెప్పాను గుర్తుందా? ఈ లెవెల్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అని. ఇక్కడి నుంచి అయితే రిజెక్షన్ రావచ్చు. లేదంటే బ్రేక్‌ఔట్ అవ్వచ్చు. ఎందుకంటే బ్రేక్‌ఔట్ అయింది కదా! ఈ లెవెల్ దగ్గర. సో, ఈ లెవెల్ దగ్గర మళ్ళీ రెడ్ బార్ లైక్ సెల్లర్స్ ఏమన్నా ఇక్కడి నుంచి పుష్ చేయొచ్చు. సెల్లింగ్ ప్రెషర్ ఏమైనా వస్తే ఈ లెవెల్ దగ్గర నుంచి వస్తది. తర్వాత ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఆర్ ఎల్స్ డే హై దగ్గర నుంచి రావచ్చు అంతే. బ్యాంక్ నిఫ్టీ 1:2 టార్గెట్ మనం ఇంకా ఇక్కడ పెట్టుకున్నాం. 48 ప్రీవియస్ సెషన్ హై దగ్గర పెట్టుకున్నాము. అది ఇంకా హిట్ అవ్వలేదు. ఆల్‌మోస్ట్ వస్తుంది. ఇంకా రూ. 10 ఉన్నది. 300 ఇంటూ 10 యాహ్! ఇంకా 3000 ప్రాఫిట్ పొటెన్షియల్ ఉంది. కాకపోతే నేను 0 వరకు ఏం వెయిట్ చేయను. సింగిల్ డిజిట్‌కి వచ్చింది కదా! సో, ఆల్రెడీ స్టాప్ లాస్ ఎలాగో అప్డేట్ చేసాం కాబట్టి ఒక రూ. 5 కన్నా తక్కువొస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. రూ. 5, రూ. 4 కానీ, రూ. 3 కానీ వస్తే అప్పుడు క్లోజ్ చేస్తాను. లేదంటే స్టాప్ లాస్ ఎలాగో పెట్టుకున్నాం. రూ. 30 వస్తే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతది. 2500 లాస్ వస్తది. సో, చూద్దాం ఏమైతదో. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా టార్గెట్ అయిపోయింది. 1:2 టార్గెట్ అయిపోయింది. సో, ఈరోజు 2 స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అయ్యాయి. సో, ఫస్ట్ స్ట్రాటజీ మనకి ఈ లెవెల్ దగ్గర ఉంది కదా! ఇక్కడ ఎంట్రీ తీసుకొని టార్గెట్ ఎక్కడ అనుకున్నాం అది హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీలో ఫేక్ సిపిఆర్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ ప్రకారం ఎళ్ళాం. అది కూడా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో, ఆప్షన్ బయింగ్ చేసుకుంటే ఈ టైంకి క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేయాలి. ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది కదా! వెయిట్ చేయక తప్పదు. ఇన్ కేస్ అడ్వాంటేజ్ ఉంటది. ఆప్షన్ సెల్లింగ్‌లో డిసడ్వాంటేజ్ కూడా ఉంటది. అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి స్టాప్ లాస్ అనేది యాహ్! పిరమిడింగ్ చేసుకోవడానికి బావుంటది ఆప్షన్ సెల్లింగ్‌లో. ఆప్షన్ బయింగ్‌లో మీరు యాడ్ చేసుకోలేరు పొజిషన్స్. యాడ్ చేసుకున్నా సరే స్టాప్ లాస్ అనేవి ఫ్రీక్వెంట్‌గా హిట్ అయిపోతూ ఉంటది. ఆప్షన్ సెల్లింగ్‌లో ఏంటంటే చూడండి నేను 150 క్వాంటిటీస్ ఫస్ట్ యాడ్ చేశాను. 150 నుంచి అలా 300కొచ్చాను. ఈవెన్ ఇది కూడా అంతే 150 నుంచి అలా 300కొచ్చాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో, యాడ్ చేసుకున్న స్టాప్ లాస్ ఒక్కొక్కసారి ఒక కొంచెం పెద్దది పెట్టుకున్నా సరే ఏమవ్వదు. ఐ మీన్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్‌లో పెద్ద స్టాప్ లాస్ పెట్టుకున్నా ఆప్షన్స్‌లో అనేది హిట్ అవ్వదు. ఒక 10, 20 రూపీస్ హిట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ కష్టపడతది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎక్స్‌పైరీ డేస్ అదొక అడ్వాంటేజ్. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ టార్గెట్ అయిపోయింది కదా! మనకి బ్యాంక్ నిఫ్టీ. సో, ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ కిందకొచ్చిందనుకోండి. లైక్ ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి హిట్ అయింది. ఇక్కడి నుంచి మార్కెట్ అగ్రెసివ్‌గా కింద పడితే మళ్ళీ లాస్ అనేది రావచ్చు. ఓకే. 1:2 అయిపోయిన తర్వాత కూడా మనకి నెగెటివ్‌తో అయితే మనం క్లోజ్ చేస్తాము. చేయాల్సొస్తది అలాంటప్పుడు. ఓకే. సో, అదొక డిసడ్వాంటేజ్ కూడా ఉంటది. అదే ఆప్షన్ బయింగ్ అనుకోండి టార్గెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. మనకి రిస్క్ రివార్డ్ అనేది 1:2 వచ్చేసింది కాబట్టి 1:2 వచ్చేస్తది. అకార్డింగ్ టు ఆప్షన్స్ అనేది కాబట్టి క్లోజ్ చేసుకోవచ్చు. సో, ఇలా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 కూడా ఉంటాయి. సో, నిఫ్టీ ఇప్పుడు 22,400 దగ్గర ఉంది కాబట్టి సైడ్ వేస్‌గా ఉంటే నో ప్రాబ్లమ్. లేదు ఇక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయితే ఈ చెప్పాను కదా! ఈ లెవెల్ అనేది ఈ లెవెల్ అయితే ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ లెవెల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇది కూడా బ్రేక్‌ఔట్ అయితే అప్పుడు డే హై గాని, ఈ లెవెల్ గాని ఉంటది. సో, చూద్దాం ఏమైతదో. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏం అవ్వట్లేదు. జస్ట్ మనం తీసుకున్న ట్రేడ్ దగ్గర నుంచి సైడ్ వేస్‌గా ఉందంతే. 275 ఇస్ ద కరెక్ట్ ఎంట్రీ. కాకపోతే నేను 260 ఎంతో తీసుకున్నాను గదా! సో, దానివల్ల నాకు డిసడ్వాంటేజ్ వచ్చింది. లేదంటే నాకు ఈ ట్రేడ్ తీసుకోకపోయుంటే ఈ ట్రేడ్ అలా హోల్డ్ చేద్దును. యాహ్! నెక్స్ట్ టైమ్ 260 తీసుకున్నాం గానీ, ఇంత ప్రాఫిట్ అయితే రాకపోదును గదా! ఓకే. తర్వాత ఓకే. ఓకే. చూపిస్తాను ఆగండి. హ్మ్. ఇందాక ఒక లాట్ యాడ్ చేస్తున్నాం గదా! 265 అలా అప్పుడు యాడ్ చేస్తున్నాం గదా! అలాంటప్పుడు నేను ఇక్కడి వరకు వెయిట్ చేస్తా అని చెప్పాను. సో, లేట్ ఆఫ్టర్‌నూన్ ఏమన్నా మార్కెట్ ఇక్కడి దాకా వస్తే అప్పుడు ప్రాఫిట్ వద్దును. అది ఇప్పుడు సైడ్ వేస్‌గా ఉంది గదా! మన బ్యాంక్ నిఫ్టీ ఇంకొక ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను నిఫ్టీలో అయితే ఎంట్రీ తీసుకున్నానండి. యాహ్! మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ హోల్డ్ చేసుకున్నా పర్వాలేదు. నాట్ ఎన్ ఇష్యూ. యాహ్! రూ. 9కొచ్చింది. ఎంటీఎం అనేది 4000 రన్ అవుతుంది. 2 కూడా టర్నింగ్ పాయింట్ దగ్గరున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాను కదా! అక్కడ రిజెక్షన్ జరుగుతుంది. నిఫ్టీ గ్యాప్ బోర్డర్ అనేది యాహ్! టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఇది కూడా టర్నింగ్ పాయింటే. కాకపోతే అక్కడ సెల్లర్స్ ఏమి లేరు. కాకపోతే ఇక్కడ ఉన్నారు. ఓకే. ఈ లెవెల్ కూడా టర్నింగ్ పాయింటే. సో, సైడ్ వేస్‌గా ఉంటే పర్వాలేదు. నిఫ్టీ ఇక్కడి నుంచి 22,300 వరకు రాకుండా ఇన్‌కేస్ అలా అక్కడక్కడే ట్రేడ్ అవుతే అప్పుడు ఈ ట్రేడ్ అనేది వర్కౌట్ అవుతది. లేదంటే స్టాప్ లాస్‌కనేది వెళ్ళొచ్చు. సో, 4000 ప్రాఫిట్‌గా అయితే వచ్చింది ఓవరాల్ ఎంటీఎం. 7500 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ లెవెల్‌లో. స్టిల్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అనేది చెప్పాను కదా! ఇంకా రిజెక్షన్ ఏరియా దగ్గర ఉంది. ఏదైనా జరగొచ్చు. నిఫ్టీ కూడా రిజెక్షన్ ఏరియా దగ్గర ఉంది. కానీ ఎగ్జిట్ అవ్వను. ఓకే. ఎందుకంటే మాక్సిమం లాస్ 2500 అంటున్నాను కాబట్టి అట్‌లీస్ట్
ఎంపీఎం 5000 వరకు వచ్చే వరకన్నా వెయిట్ చేస్తాను. లేదంటే 2500 వస్తే క్లోజ్ చేస్తాను. -2500 వస్తే క్లోజ్ చేస్తాను. పాజిటివ్ 5000 వస్తేనే అప్పుడు ఆలోచిస్తాను క్లోజ్ చేయాలా? లేదంటే హోల్డ్ చేయాలా అన్నది. సో, చూద్దాం ఏమైతదో. ఇక్కడి నుంచి రివర్సల్ జరిగితే ఈ లెవెల్ కూడా లైక్ మార్కెట్ కిందకనేది మూవ్ అవ్వచ్చు. ఈ లెవెల్ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతది. ఓకే. చెప్పాను గదా! ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అని. సో, ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్ దగ్గర నుంచే రివర్స్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పాను గదా! అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. సో, దట్స్ వాట్ ద ప్రైస్ యాక్షన్ ఈస్ ఇంపార్టెంట్. స్టాప్ లాస్‌కి అనేది హిట్ అయిపోతది ఇప్పుడు. 30కి వస్తుంది. ఒక 6 పాయింట్స్. యాహ్! 28. ఓకే. వెయిట్ 12. ఓకే. 75 క్వాంటిటీస్ అవ్వలేదా? ఓకే. ఫైన్. పిరమిడింగ్ చేసాం గదా! అది ఎగ్జిట్ అవ్వలేదు. ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోయింది. ఓకే. డన్ ఫర్ ది డే. సో, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 30 మాక్సిమం లాస్ అనేది 2500. ఇంకా గెయిన్ చేయలేం మనం. ఓకే. వన్స్ ఇంక మార్కెట్ డిసైడ్ అయిపోయింది మరి నాకు ఈరోజు లాస్ ఇవ్వాలని చెప్పి, ఇంకా అప్పుడు మార్కెట్‌కి వదిలేసుకోవాలింక. ఓకే. సో, 2 టైమ్స్ నా స్ట్రాటజీస్ కరెక్టే. 2, 2 స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ ఇందాక చెప్పాను గదా! డిసడ్వాంటేజ్ కూడా ఉంటదని చెప్పి. సో, డిసడ్వాంటేజ్ కూడా ఉంటది. ఓకే. అర్థం కాలేదండి. ఆఫ్టర్ ఓకే. మైక్ ఆన్ చేస్తున్నాను చూడండి. నాకు అర్థం కాలేదు మీ క్వెషన్ ఏంటో. మైక్ ఆన్ చేసుకోవచ్చు పర్వాలేదు. యాహ్! డిసడ్వాంటేజ్ ఉంటదని చెప్పాను కదా! ఇదే ఈ కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటది. సో, అందుకు ఇంకా పుట్ ఆప్షన్ 30కి రాగానే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో, ఇంకా ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. డే 3 లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో నిన్నటి వరకు 10,000 గ్రీన్‌లో ఉన్నాం. ఈరోజు -2500 అయితే రెడ్‌లో ఉన్నాం. ఓకే. సో, డన్ ఫర్ ది డే అండ్ ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకొకసారి అనాలిసిస్ అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము? ఫస్ట్ ట్రేడ్ మనం మిడ్ క్యాప్ నిఫ్టీలో తీసుకున్నాము. ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ R1 ప్యూర్ పైన పెట్టుకున్నాము. టేక్ ప్రాఫిట్ ఏమో ఈ లెవెల్ అనుకున్నాం. ఇక్కడ గాని లేదంటే సిపిఆర్ గాని అనుకోవచ్చు. కాపోతే ఏమైంది? ఈ లెవెల్ దగ్గర నుంచి మనం రాంగ్ స్ట్రైక్ తీసుకున్నాను. పుట్ ఆప్షన్ తీసుకున్నాను. దానివల్ల సో, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇప్పుడు 250కి వచ్చింది. 275 ఈస్ ద కరెక్ట్ ఎంట్రీ. కానీ నేను రాంగ్ ఎంట్రీ ప్లేస్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ అయితే వచ్చింది. ఇక్కడ 850 టు 1000 రూపీస్ నెగెటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ తగ్గించుకోవాలి ఆటోమేటిక్‌గా. సో, ఇక్కడ స్టాప్ లాస్ తగ్గించుకొని అండ్ నిఫ్టీ కూడా ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ ఆల్‌మోస్ట్ ఇది కూడా కొంచెం గ్రీన్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము? నిఫ్టీ లెవెల్ దగ్గర ప్రీవియస్ సెషన్ లో అనేది బ్రేక్‌ఔట్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఇక్కడ టేక్ ప్రాఫిట్ ఏమో 1:2 ఇక్కడ వచ్చింది. సో, ఇక్కడ టార్గెట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ట్రేడ్ వన్స్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ బ్రేక్‌ఔట్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఇక్కడ బిలో ద సిపిఆర్ టేక్ ప్రాఫిట్ 2R. సో, 2R కూడా హిట్ అయిపోయింది. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ వల్ల డిసడ్వాంటేజ్ వచ్చింది. ఓకే. ఆప్షన్ సెల్లింగ్ వల్ల డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ 10 మినిట్స్ ఓకే. ప్రీమియమా? యాహ్! రూ. 10 తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. అంటే అది డిపెండ్ అయ్యి ఉంటది. నేనంటే రిస్క్ రివార్డ్ కోసం ఫాలో అవుతాను కాబట్టి, నాకు మినిమమ్ చెప్పాను కదా! అయితే 5000 కనిపించే వరకు హోల్డ్ చేస్తానని చెప్పాను. సో, 4000 వరకు వచ్చింది ప్రాఫిట్. ఇంకొక 1000 అనేది మార్కెట్ ఇవ్వలేదు. సో, ఇమ్మీడియేట్‌గా ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని కూడా నాకు అర్థమైంది. సో, అందుకే గ్రూప్‌లో కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకోమని చెప్పాను. సో, అక్కడి నుంచే రివర్స్ అయింది మార్కెట్ ఎగ్జాక్ట్‌గా నిఫ్టీ గ్యాప్ బోర్డర్ అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ ఈ టర్నింగ్ పాయింట్ అని చెప్పాను కదా! ఆ లెవెల్ దగ్గర నుంచే రివర్స్ అయింది. ఓకే. సో, అనాలిసిస్ అనేది కరెక్టే. బట్ ఆప్షన్ సెల్లింగ్ వల్ల ఈరోజు మనకి డిసడ్వాంటేజ్ వచ్చింది. సో, సచ్ డేస్ ఆల్సో విల్ హ్యాపెన్. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సెషన్ అనేది క్లోజ్ చేద్దాం ఇంకా.